ఇందులో నన్ను డిసప్పాయింట్ చేసింది ఒకటే బ్యాక్ సైడ్ బాడీ. మనం అసలు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర అండర్ 2000 రూపీస్ లో ది బెస్ట్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 ఇంచెస్ నుంచి 6x9 స్పీకర్స్ వరకు ది బెస్ట్ స్పీకర్స్ అయితే మీకు తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా మనకి అండర్ 2000 రూపీస్ రావడం జరుగుతుంది. మనం ఈ వీడియోలో దీన్ని ఫుల్ గా ఓపెన్ చేసి చూద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా అన్ని ఫుల్ డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే 4 ఇంచెస్ అల్పైన్ స్పీకర్స్ ఉందన్నమాట. దీని బ్రాండ్ వచ్చేసి అల్పైన్. మనకి 4 ఇంచెస్ తో రావడం జరుగుతుంది. మీకు బాక్స్ లోపల చూసుకుంటే 2 స్పీకర్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి 2 స్పీకర్స్ అయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇవి మీకు స్పీకర్స్ అయితే మీకు 4 ఇంచెస్ తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది, మీకు 40 వాట్స్ రావడం జరుగుతుంది అనమాట. 4 ohms. మీరు ఒకవేళ ఆటోలో కానీ లేదు మీరు ఆ వెహికల్లో కానీ ఎక్కడ ఫిట్ చేయాలనుకుంటే ఇది ఫిట్ అవుతుంది. మీకు ఫ్రంట్లో కానీ సైడ్లో కానీ మీకు ఫిట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ స్పీకర్స్ అనమాట. మరి మీకు లో మ్యాగ్నెట్ కాదు, మంచి మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. ఇవి మీకు స్పీకర్స్ అయితే బడ్జెట్లో మీరు చూస్తున్నారు. మీకు 500 రూపీస్లో మీకు 2 పీస్ కావాలనుకుంటే ఇది బెస్ట్ స్పీకర్స్. ఇవి అల్పైన్ బ్రాండింగ్ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. మీకు పైన జాలీ ఉంటుంది, సేఫ్టీ పర్పస్. మీకు ఎవరైనా లోపల గుచ్చేస్తారు, అట్లా టెన్షన్ ఏం పడక్కర్లేదు. మీకు జాలీతో రావడం జరుగుతుంది. ఇది మీకు 4 ఇంచెస్ అల్పైన్ బ్రాండ్ అనమాట. దీన్ని నెక్స్ట్ చూసుకుంటే మనకి 4 ఇంచెస్లో ఇంకొంచెం బెటర్గా కావాలి అనుకుంటున్నారు, మీ కార్కి కానీ దేనికైనా యూజ్ చేయాలనుకుంటున్నారు, మీకు విత్ ట్విటర్తో కావాలి అనుకుంటే మాత్రం మీకు జాన్ బెర్రల్కి వెళ్ళిపోవచ్చు. ఇది మీకు జాన్ బెర్రల్ బ్రాండింగ్ నుంచి తెలిసిందే చాలా మందికి జాన్ బెర్రల్ బ్రాండ్. మనకి జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి 4 ఇంచెస్ స్పీకర్ 2-వే స్పీకర్స్ అనమాట. మీరు బాక్స్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది, బాక్స్ లోపల చూసుకుంటే మనకైతే 2 స్పీకర్స్ ఆడడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇవి మీకు స్పీకర్స్ అయితే ఎట్లా ఉంటాయి, మీకు డిజైన్ పరంగా ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయవు. మనకైతే ఇవి 2-వే స్పీకర్ చూసుకోవచ్చు. మీకు లోపల ట్విటర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఇది ఊఫర్ టైప్ అనమాట. మరి మీకు లౌడ్ వాయిస్ రాదు, వాయిస్ కమ్ బేస్ కలిపి వస్తుంది. అట్లానే మీకు ట్విటర్ కూడా అంటే మ్యూజిక్ సౌండ్ కూడా మీకు వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది మీకు లుక్. అండ్ నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ కూడా బిగ్ సైజ్ మ్యాగ్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు దాంతోపాటు పిఎఫ్ కూడా చేశారు, అంటే మీకు సేఫ్టీ పర్పస్ అన్నట్టు. మీకు దీనికి పిఎఫ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం దీని వాట్స్ వాటి గురించి మాట్లాడుకుంటే దీనిపైన అయితే మ్యాక్స్ పవర్ 500 వాట్ రాసి ఇచ్చారు. బట్ కాకపోతే ఇవి మాక్సిమం అంత రావు. మాక్సిమం మీకు 80 వాట్ వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మీకు మ్యాగ్నెట్ పరంగా కానీ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా బ్రాండ్ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ది బెస్ట్ అండ్ ది వర్తీ స్పీకర్స్ ఈ ప్రైస్ కి. దీని ప్రైస్ మీకు డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. మీకు వాటర్ ప్రూఫ్ టైప్ పేపర్ రావడం జరుగుతుంది విత్ ఇన్బుల్ ట్విటర్ తో. వెరీ కాంపాక్ట్ సైజ్, మీకు సైజ్ చాలా బాగుంటుంది. అండ్ అట్లానే మీకు పైన జాలీ కూడా ఇచ్చుంటారు. మీరు జాలీ ఫిట్ చేయాలంటే ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ ఇష్టం అది ఎట్లా వస్తుంది. మీకు జాలీ ఫిట్ చేసుకుంటే మీకు లుక్ పరంగా మాత్రం చాలా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 4 ఇంచెస్ అయిపోయాయి కదా, దీని తర్వాత మనకి డైరెక్ట్గా 6 ఇంచ్ ఉంటాయి. 6 ఇంచ్ కూడా మన దగ్గర సేమ్ జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి ఉన్నాయి. ఇవి మీకు 4 ఇంచెస్ అల్పైన్ నార్మల్. దీనికన్నా కొంచెం బెటర్ జాన్ బెర్రల్ విత్ ట్విటర్. దీని నెక్స్ట్ మన 6 ఇంచ్ వెళ్ళిపోతే అవి కూడా మన దగ్గర అయితే జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, ఇది మీకు బాక్స్ అయితే ఎట్లా ఉంటుంది. ఇది దీనికన్నా హై అండ్ మోడల్. ఇది నెక్స్ట్ చూద్దాం. ఇది మీకు 6 ఇంచెస్ జాన్ బెర్రల్ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. మీకు సేమ్ ఇది డిజైన్ ఎలా ఉందో అట్లానే ఉంటుంది. మనకి 4 ఇంచ్ డిజైన్ 6 ఇంచ్ డిజైన్ రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట లుక్స్ పరంగా. ఓన్లీ సైజ్ కటింగ్ మాత్రం మారుతుంది. మనం ఇది చూద్దాం. మనకి బాక్స్ ప్యాకింగ్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. మనం బాక్స్ షాప్ చూసుకుంటే 2 స్పీకర్స్ అన్న ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు, ఇవి మీకు స్పీకర్స్ అయితే జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి మనకి 4 ఇంచ్ లాగే 6 ఇంచ్ కూడా ఉంటాయి అనమాట. జస్ట్ మీకు దీని సైజ్ కటింగ్ మాత్రం మారుతుంది. ఇది 4 ఇంచ్, ఇది 6 ఇంచ్. మీకు జాలీ గట ఇవి కూడా చేంజ్ ఉంటాం. మీకు సేమ్ అట్లానే ఉంటాయి. మీకు వాటర్ ప్రూఫ్ పేపర్తో రావడం జరుగుతుంది. అట్లానే మీకు టాప్ లో ట్విటర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది మీకు మాక్సిమం వాట్ 600 వాట్ రాశారు, కానీ ఇది మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 100 వాట్ వరకు మనకైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఓవరాల్ గా మాక్సిమం పీక్ పవర్ వచ్చేసి 100 వాట్ వరకు వస్తుంది. మీకు వాటర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది. విత్ ట్విటర్ మీకు బేస్ పంచ్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరి మీకు ఫుల్ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 6 ఇంచ్ స్పీకర్ కమ్ ఊఫర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఊఫర్ టైప్ వస్తుంది. అట్లానే మీకు ట్విటర్ కూడా వస్తుంది అనమాట. మీకు మ్యాగ్నెట్ తో పాటు మీకు పిఎఫ్ కూడా ఎక్కడ వేస్తున్నారు సేఫ్టీ పర్పస్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే పైన జాలీ ఉంది. ఈ జాలీ మీరు ఫిట్ చేయాలంటే ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మీ ఇష్టం బట్టి. మీకు ఆల్రెడీ కార్ లోపల కానీ ఎక్కడ మీకు జాలీ ఉందంటే డైరెక్ట్ గా ఫిట్ చేసుకుంటారు, లేదంటే జాలీ పెట్టి ఇట్లా మీరు ఫిట్ చేసుకోవచ్చు. లుక్ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. చాలా బాగుంటుంది. అట్రాక్టివ్ లుక్ తో మీకు అయితే రావడం జరుగుతుంది. 6 ఇంచెస్. దీని ప్రైస్ కూడా డౌన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. లేదు మీరు 6 ఇంచ్ లో ఇంకా బెటర్ క్వాలిటీ, నాకు ఇంకా హెవీ బేస్ ఉండాలి, మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, మీరు హెవీగా యూజ్ చేసుకుంటాం మేము ఒక పక్క సబ్ ఊఫర్, ఇది కూడా అట్లనే పర్ఫార్మ్ చేయాలని మీరు అనుకుంటుంటే మాత్రం మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. జాన్ బెర్రల్ బ్రాండ్ నుంచి మనకి ఇవి కూడా 2-వే స్పీకర్స్ అనమాట. ఇట్లా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ అయితే. దీనికన్నా డబల్ ఇది చాలా హెవీ ఉంటుంది. మీకు ప్రైస్ పరంగా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది మాత్రం మీకు వెరీ రీజనబుల్. ఎందుకంటే మీకు ఊఫర్ కమ్
ట్విట్టర్ ఇది కూడా ఊఫర్ కమ్ ట్విట్టర్, కాకపోతే ఇది మీకు బేస్ పంచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఇవి చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయని. మీరు బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి 2 స్పీకర్స్ అయినా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చూసుకోవచ్చు ఇది మీకు ఊఫర్ అయితే మాత్రం 6 inches వెరీ బల్కీ ఉంటుంది. మ్యాగ్నెట్ కూడా మీకు పైన రబ్బర్ ఇచ్చున్నారు మీకు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ లో చూసుకుంటే ఊఫర్ టైప్ పేపర్ వస్తుంది. అట్లానే మీకు సెంటర్ ట్విట్టర్ కూడా చూసుకోవచ్చు ఎంత బిగ్ సైజ్ ఉందో. మీకు దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తీసిపోదు. మీకు బేస్ పంచ్ కూడా చాలా బాగా పడుతుంది. అట్లానే ట్విట్టర్ సౌండ్ కూడా మీకు ఎగ్జాక్ట్ గా వస్తుంది అనమాట. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది తీసుకుంటే మీరు పక్కాగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మీకు బేస్ పంచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ది బెస్ట్ అండ్ ది వర్తీ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు దీని ప్రైస్ అవన్నీ డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం దీని వాట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మాక్సిమం 650 వాట్ రాస్తున్నారు కదా. ఇది మనకి మాక్సిమం 150 వాట్స్ వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు వాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా మీకు అయితే ఇది పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు దీని టాప్లో చూసుకుంటే మీకు గ్రిల్ ఉంటుంది కదా. గ్రిల్ కూడా వెరీ లుక్ అనమాట. ఫుల్గా మీకు కవర్ అయిపోతుంది. అట్లానే మీరు ఇలా ఫిట్ చేసుకున్నా సరే, ఇట్లా ఫిట్ చేసినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోతుంది జాలీ అన్నది చూసుకోవచ్చు. అలా ఎగ్జాక్ట్ లాక్ అయిపోయింది. మీకు లాక్ అయిన తర్వాత అసలు ఎక్కడ మీకు టాప్కి రాదనమాట. మీదకి ఇలా ఎత్తది స్పీకర్. ఎగ్జాక్ట్ జాలీ అయితే ఫిట్ అయిపోతుంది. వెరీ ఇంప్రెస్ చేసిన ఐటమ్ ఇది. నాకైతే మాత్రం చాలా నచ్చింది. లుక్ పరంగా కానీ వాయిస్ పరంగా కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఐటమ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే మన అయితే 6x9 అంటే సింపుల్గా చెప్పాలంటే ఓవెల్ టైప్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఆటోస్టార్ బ్రాండ్ నుంచి. ఆటోస్టార్ చాలా మందికి తెలిసిందే. ఆటోస్టార్ బ్రాండ్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది 6x9 స్పీకర్స్. ఇందులో నన్ను డిసప్పాయింట్ చేసింది ఒకటే బ్యాక్ సైడ్ బాడీ. మనం అసలు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని. చూసుకోవచ్చు మీకు బాక్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనమాట. లోపల మనం ఊఫర్లు చూసుకుంటే మనకి ఇట్లా ఉంటాయి చూసుకోవచ్చు. ఇవి మీకు స్పీకర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు డిజైన్ పరంగా అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. క్వాలిటీ కూడా అంతే మెయింటైన్ చేస్తారు. అంటే మీకు వాయిస్ క్వాలిటీ మాత్రం ఇవి మనకి 3-way స్పీకర్స్ అన్నట్టు. మనకి ఊఫర్ టైప్ ఉంటుంది, అంటే స్పీకర్ ఉంటుంది, మిడ్ రేంజ్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది. మనకైతే ఇది 3-way స్పీకర్ అనమాట. మీకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. బేస్ కూడా మీకు అట్లానే పడుతుంది. అండ్ నెక్స్ట్ ట్విట్టర్ సౌండ్ కూడా మీకు అట్లానే వస్తుంది అనమాట. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ కూడా కొంచెం బిగ్ సైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు మ్యాగ్నెట్ అయితే పీక్ పవర్ 900 వాట్స్ రాశారు కదా, మ్యాక్సిమం అంత రాదు. 150 వాట్స్ వరకు ఇది కూడా వస్తుంది అనమాట. మీకు ఇది జాన్ బెర్ 6 inch ఎట్లా వస్తుంది, ఇది కూడా అట్లనే పర్ఫామ్ చేస్తుంది. దీని షేప్ వచ్చేసి మనకి 6x9 రావడం జరుగుతుంది. 3-way స్పీకర్స్ మీకు వాటర్ ప్రూఫ్ పేపర్ టైప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎక్కడ కటింగ్ లాంటివి ఏమీ అవ్వవు. ఎందుకంటే మీకు ఫుల్ జాలీ ప్రొవైడ్ చేశారు. ఫుల్ జాలీ ఇట్లా వస్తుంది. మీకు మొత్తం జాలీ ఫిట్ అయిపోతే మీకు ఎక్కడ కూడా హ్యాండ్ పెట్టి ప్రెస్ చేయడానికి అయితే ఉండదన్నమాట. వెరీ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. మీకు అన్నిటిలో ఏది నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్నవి అయితే అండర్ 2000 రూపీస్లో ది బెస్ట్ స్పీకర్స్ అనమాట. మీకు ఇవే స్పీకర్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పి సేల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేనైతే మీకు వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు అందిస్తున్నాను. అది కూడా మంచి మంచి బ్రాండ్స్తో. మీకు కలపైన అనేది జస్ట్ లోకల్ బ్రాండ్. సో అది 4 inches కాబట్టి ప్రైస్ తక్కువలో ఉంటుంది. మీరు కొంచెం హై రేంజ్కి వెళ్ళిపోతే మాత్రం జాన్ బెర్ అందరికీ తెలిసిందే ది బెస్ట్ నోటిస్డ్ బ్రాండ్ అది. దాని తర్వాత ఆటోస్టార్ బ్రాండ్ తెలిసిందే. మనకి 2 channel ల్యాంప్ 4 channel ల్యాంప్ అన్ని అందులోనే వస్తాయి. సో ఇంకా అందులో మరి తీసుకోవక్కర్లేదు ఆటోస్టార్. సో ఇది ఆటోస్టార్ బ్రాండ్ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. నన్ను డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే ఈ బ్యాక్ సైడ్ బాడీ. చెప్పాను కదా, ఇది మనకి మెటల్ ఇచ్చుంటే బాగుంది. బట్ కాకపోతే మనకి ఇది ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మరి ఏం చేయలేము. ఎందుకంటే కంపెనీ ఈ ప్రైస్కి ఇదే మరి మనకి అందిస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఈ ప్రైస్కి ఇచ్చుంటే బాగుంది. నాకు అది ఒకటే డిసప్పాయింట్ చేసింది మెటల్ బాడీ. సో మీకు ఎలా కనిపించింది? ఈ స్పీకర్స్లో ఏవైనా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిందా? ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుందని మీకు అనిపించిందా? డౌన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.